వార్తలు మొదటిగా మన హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ సిబిఐ వారు కనిపెట్టింది ఏంటంటే వీరు ఫేక్ పర్చేసింగ్లు అలాగే ఫండ్ డీవియేషన్లు చేశారు. అంతేకాకుండా ₹1,00,00,000 తీసుకున్నారు. ఇప్పుడు ఈ కేసుని ఈడీకి అప్పగించింది గవర్నమెంట్, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ నెల మన భారతదేశంలోనే కాకుండా ఎన్నో విదేశాలలో కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు గల ప్రాజెక్టులు మొదలయ్యాయి. నైజీరియాలో ఒక కోస్టల్ హైవే నిర్మిస్తున్నారు. ఇది లాగోస్ నుంచి కలాబర్ వరకు ఉంటుంది. దీనికి $747 మిలియన్ లోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ లోన్ లార్జెస్ట్ ఎవర్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్గా నిలిచింది. మన భారతదేశంలో ఢిల్లీ నుంచి జవార్ వరకు ఒక ఎయిర్పోర్ట్ హైవేని నిర్మిస్తున్నారు. దీనికి 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. మన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రాజస్థాన్లో 2 హైవేలు తలపెట్టింది. జైపూర్ నుంచి పాచ్పతి వరకు, ఇంకొకటి బికనీర్ నుంచి కోట్పల్లి వరకు. వీటికి 22,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పింది. ఒడిశాలోని భువనేశ్వర్లో ఒక బైపాస్ని నిర్మిస్తున్నారు. అయితే ఇది 110 కిలోమీటర్లు 6 లేన్లు గలదు. రీసెంట్గా నోబెల్ ప్రైజ్కి సెలెక్ట్ అయిన నాగేష్ మొహమ్మదీ గారు వారి మీద కొన్ని హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని గమనించింది నోబెల్ కమిటీ. దానికి స్పందిస్తూ నేను ఇరాన్ సుప్రీం లీడర్ మీద మాట్లాడినప్పుడు, అలాగే నేను ఇరాన్ ఇజ్రాయిల్ గొడవ మీద మాట్లాడినప్పటి నుంచి నా మీద ఈ హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పింది. దాంతో నోబెల్ కమిటీ వారు ఇరాన్ గవర్నమెంట్తో మాట్లాడి ఈమె మీద హత్యా ప్రయత్నాలు ఆపమని చెప్పారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇరాన్ గవర్నమెంట్ ఆపుతుందో లేదో కామెంట్ చేయండి. రీసెంట్గా ఐఐటి మద్రాస్లో 62వ కాన్వకేషన్ సందర్భంగా ఎన్ఎస్ఏ అజిత్ డోవల్ గారు మాట్లాడింది ఏంటంటే, భారతదేశం పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్లో మిసైల్స్ వదిలింది. అయితే ఈ మిసైల్స్ పాకిస్తాన్లోనే మాత్రమే పడ్డాయి. భారతదేశంలో ఒక ఇసుక రేణువును కూడా కదిలించలేదు అని చెప్పారు. అంతేకాకుండా విదేశీ పత్రికలలో వారికి సవాలు చేస్తూ, మేము వదిలిన మిసైల్స్లో మా మట్టి ఏదైనా ఒక చిన్న ఇసుక రేణువు కదిలిన ఇమేజ్ ఉంటే పబ్లిష్ చేయండి చూద్దాం అని సవాలు చేశారు. రీసెంట్గా శుభాంశు శుక్లా గారు వారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఆఖరి రోజులు గడుపుతున్నారు. అంతేకాకుండా వారు ఆ స్పేస్ స్టేషన్లో 60కి పైగా సైన్స్ ఎక్స్పెరిమెంట్లు చేశారు. వీరు జూలై 14వ తేదీ మళ్ళీ భూమి మీదకు తిరిగి వస్తారు అని అంచనాలు. పాకిస్తాన్లోని బల్కోరిస్తాన్ అనే ఒక ప్రాంతంలో పాకిస్తాన్ తీవ్రవాదులు అటాక్ చేశారు. బస్లోని ప్యాసింజర్లను దిగమని, వారి ఐడీలను చూసి పంజాబ్కి చెందినవారు అని వారిని హత్య చేశారు.